15 రోజుల పాటు హృతిక్ తారకులపై భారీ పోరాట ఘట్టం. రజనీకాంత్ పుట్టినరోజున కొత్త సినిమా ప్రోమో టీజర్. స్టైలిష్ లుక్లో మోక్షజ్ఞ స్టిల్ విడుదల. ప్రత్యేక గీతంతో తెరపైకి వస్తున్న రెబా మోనికా. 15 రోజుల పాటు హృతిక్ తారకులపై భారీ పోరాట ఘట్టం. కథానాయకులు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న యాక్షన్ చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. కియారా కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిసెంబర్ 2వ వారం నుంచి ముంబైలో మొదలు కానుందని సమాచారం. దీనికోసం చిత్ర బృందం ఓ భారీ సెట్ని సిద్ధం చేస్తోంది. అందులోనే హృతిక్ తారకులపై భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించనున్నారు. దీనికి స్పిరో రజటోస్, సేయాంగ్ ఓహ్ అనే 2 ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్స్ నేతృత్వం వహిస్తున్నారు. దాదాపు 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రతి నాయక ఛాయలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. రజనీకాంత్ పుట్టినరోజున కొత్త సినిమా ప్రోమో టీజర్. కథానాయకుడు రజనీకాంత్ కొత్త కబురు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కూలీ సినిమా ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. దీని తర్వాత జైలర్ 2 కోసం నెల్సన్ దిలీప్ కుమార్తో తిరిగి చేతులు కలపనున్నారు రజనీ. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం ఆయన కొత్త లుక్ ఖరారైనట్లు తెలిసింది. ఈ మేరకు ప్రముఖ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తన పని పూర్తి చేసినట్లు తెలియజేస్తూ రజనీతో దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అతి త్వరలో సూపర్ స్టార్ కొత్త లుక్ చూస్తారంటూ ఆ ఫోటోకు వ్యాఖ్యను జోడించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారని, ఇందుకోసం ఓ ప్రోమో టీజర్ను సిద్ధం చేస్తున్నారని, దీని చిత్రీకరణ డిసెంబర్ తొలి వారంలో చెన్నైలో ప్రారంభం కానుందని సమాచారం. స్టైలిష్ లుక్లో మోక్షజ్ఞ స్టిల్ విడుదల. నందమూరి మోక్షజ్ఞ త్వరలోనే కెమెరా ముందుకు అడుగు పెట్టనున్నారు. ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్న సినిమా పూర్వ నిర్మాణ పనుల చివరి దశకు చేరుకున్నట్లు సినీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా మోక్షజ్ఞ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్న ఓ స్టిల్ని విడుదల చేశాయి. ఈ చిత్రం హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. లెజెండ్ ప్రొడక్షన్స్తో కలిసి ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని, నందమూరి సమర్పకులు. పౌరాణిక ఇతిహాసం నుంచి ప్రేరణ పొందిన ఓ కథతో రూపొందనున్న చిత్రమిదని, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతుందని సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రత్యేక గీతంతో రెబా మోనికా తెరపైకి. సామాజ వర్గమన చిత్రంతో తొలి అడుగులోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రెబా మోనికా జాన్. కానీ ఆ తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో కొత్త కబురు వినిపించలేదు. అయితే ఇప్పుడు ఆమె ఓ ప్రత్యేక గీతంతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నాన్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఇది వీళ్ల కలయికలో వచ్చిన విజయవంతమైన సినిమా మ్యాడ్కు కొనసాగింపుగా రూపొందుతోంది. ముగింపు దశలో ఉన్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉందని, అందులో రెబా మోనికా సందడి చేయనుందని సమాచారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.